విష్ణుమూర్తి నుంచి సత్యసాయి బాబా నుంచి కూడా మనం నేర్చుకోవాలి. స్వామిని మీరు పుట్టపర్తిలో గమనించండి, ఆయన దగ్గర లేని భోగం లేదండి. రత్నాలు, వజ్రాలు, వేడూర్యాలు, నవరత్నాలు ఆయన దగ్గరే ఉన్నాయి. సజీవుడై ఉండి వెంకటేశ్వర స్వామితో సమానంగా మొత్తం వసూలు చేసిన వారు ఎవరున్నా ఉంటే బాబా గారు ఒకడే. సజీవుడై వెంకటేశ్వర స్వామి నిర్జీవ విగ్రహం, శిలా విగ్రహం. అది శిలా విగ్రహం అయి ఉండి అక్కడ ఎన్ని సంపదలు వచ్చి పడ్డాయో, సజీవుడై అవతార పురుషుడై ఉన్న మన బాబా గారి దగ్గరికి అన్ని సంపదలు వచ్చి పడ్డాయి. ఆయన ఎవరిని చేయిచాప అడగలేదు, ఎవరిని చేయిచాప అడగలేదు. ఎంతో మందికి ఎన్నో కోరికలు తీరాయి. నీ కోరిక తీరినందుకు ఇంత ఇమ్మని ఎవరిని అడగలేదు ఆయన. ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారంతే, ఎవరిని అడగలేదు ఆయన. ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ. సత్యసాయి విష్ణువు యొక్క అవతారం అన్నారు. విష్ణువు లక్షణం అది. ఆయన దగ్గరికి అన్ని సంపదలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి భార్యగా కలిగిన వారి దగ్గరికి సంపదలు రాకపోతే ఎవరి దగ్గరికి వస్తాయి?